ఇప్పుడు మీరు చూస్తుంది ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ఎడారి. ఇది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే ఉంది. మీరు ఎర్రగా ఉండే నేలను చూసుంటారు, నల్లగా ఉండే నేలను కూడా చూసుంటారు. కానీ తెల్లగా ఉండే నేలని ఎప్పుడైనా చూసారా? ఎప్పుడో మగధీర సినిమాలో మీరు చూసుంటారు. ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రాంతాన్ని మీకు చూపించబోతున్నాను. గడ్డ కట్టే చలిని కూడా లెక్క చేయకుండా కష్టపడి ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఆ తర్వాతే నాకు అర్థమైంది మన భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రాంతం ఉంది అని. అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తూనే మన తెలుగు స్టేట్స్ నుండి రన్ ఆఫ్ కచ్ వరకు ఎలా రావాలి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఈ ట్రిప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్ ని బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేయాలి, ఇలా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన గుజరాత్ అండ్ రాజస్థాన్ సిరీస్ లో సెకండ్ వ్లాగ్. మన లాస్ట్ వీడియోలో ద్వారకా గురించి చూశారు కదా. ఈ రోజు వీడియోలో మనం గుజరాత్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ రన్ ఆఫ్ కచ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు రన్ ఆఫ్ కచ్ గురించి విన్నాను, ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు నా ద్వారకా వ్లాగ్ చూడకపోతే చూసేసి ఇక్కడికి రండి, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పుడు నేను గుజరాత్ లో ఉన్న ఒక మేజర్ సిటీ అయిన భుజ్ నుండి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. ద్వారకా నుండి ఇక్కడ వరకు ఎలా వచ్చాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మనసుకి కొంచెం కష్టంగా ఉన్నా సరే ద్వారకని వదిలేసి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ద్వారకలో సరిగ్గా 2 రోజులే ఉన్నాను. అయినా సరే నేను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ ని మాటల్లో చెప్పలేను. నా హోటల్ ఓనరే నన్ను బస్ స్టాప్ వరకు డ్రాప్ చేశారు. నైట్ అంతా ఈ బస్ లోనే జర్నీ చేయబోతున్నాను. ద్వారక నుండి రన్ ఆఫ్ కచ్ వరకు రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం వెళ్లాల్సిన ప్లేస్ భుజ్. ద్వారక నుండి భుజ్ రీచ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 8 to 10 hours టైం పడుతుంది. ఈ రూట్ లో మీకు బస్సెస్ బెస్ట్ ఆప్షన్. మీకు ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే కనెక్టింగ్ ట్రైన్స్ అండ్ లే ఓవర్స్ లో వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు మన తెలుగు స్టేట్స్ నుండి డైరెక్ట్ గా భుజ్ వరకు ఎలా రావాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్తున్న బస్ మార్నింగ్ 4:30కే నన్ను భుజ్ లో దింపేసింది. దిగిన వెంటనే ఒక ఆటోని మాట్లాడుకొని బస్ స్టాండ్ సెంటర్ కి వెళ్తున్నాను. దిగిన వెంటనే ఫ్రెష్ అవ్వడానికి ఇంకా వెయిట్ చేయడానికి ఒక హోటల్ రూమ్ తీసుకున్నాను. వచ్చే ముందు నేను ఏది బుక్ చేయలేదు, డైరెక్ట్ గా వచ్చేసాను. అయితే జస్ట్ ఒక 3 hours ఉండడానికి ఆ రూమ్ ని తీసుకున్నాను. అయితే నాకు ఆ రూమ్ అస్సలు నచ్చలేదు. ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి ఒక మంచి కాఫీ తాగుతున్నా. 300 రూపీస్ తీసుకొని ఒక చెత్త రూమ్ నాకు ఇచ్చాడు. రాగానే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అలా కాఫీ షాప్ అతనితో మాట్లాడుతూ తెల్లారిపోయింది. పేరుకి ఆ హోటల్ వాడికి డబ్బులు ఇచ్చి నా టైం అంతా ఈ కాఫీ షాప్ లోనే గడిపేశాను. భుజ్ సిటీలోనే ఒక బైక్ రెంటల్ బుక్ చేశాను. అయితే వాళ్ళు మార్నింగ్ 7కి మాత్రమే వెహికల్ ఇస్తారు అనేసరికి ఇంతసేపు వెయిట్ చేశాను. సరే కాసేపు వాక్ చేసుకుంటూ వెళ్దాం అని తిరుగుతూ ఉంటే ఇక్కడ థియేటర్లో పుష్ప మూవీ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకున్నామో అలా జరగదు. దానివల్ల కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. మనం ప్లాన్ చేయని విషయాలు, మనం అనుకోని విషయాలే ఎప్పటికీ మనకి మెమరీస్ లా మిగిలిపోతాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ట్రావెల్. ఇప్పుడు నేనున్నది భుజ్ సిటీ బస్ స్టాండ్ లో. ఇక్కడే నన్ను వాళ్ళు వెయిట్ చేయమన్నారు. వాళ్ళు నాకు బైక్ ఇవ్వాల్సిన టైం కంటే 1 గంట లేట్ గా వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒక అతను వచ్చి నన్ను బైక్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నేను రెంట్కి తీసుకున్న స్కూటీ ఇదే. మీరు వెళ్లే సీజన్ ని బట్టి ఈ స్కూటీ ప్రైసెస్ 500 రూపీస్ నుండి 800 రూపీస్ మధ్యలో ఉంటాయి. యూట్యూబర్ అని చెప్పేసరికి 500 రూపీస్ కే నాకు ఇచ్చేశారు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, అవసరమైతే కాంటాక్ట్ చేయండి. ఈ రోజు నేను చాలా దూరం వెళ్లబోతున్నాను, అందుకే ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నా. భుజ్ సిటీలో బ్యూటిఫుల్ సన్ రైజ్. సిటీ అంతా క్రాస్ చేసుకుని బయటకు వచ్చేసాను. ఇక్కడ వెల్కమ్ హోర్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇది రన్ ఉత్సవ్ కోసం. ఎవ్రీ ఇయర్ నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో జరిగే కల్చరల్ ఫెస్టివల్ ఇది. కచ్ ప్రాంతానికి ఇదొక ప్రెస్టీజియస్ ఫెస్టివల్ అన్నమాట. అలా దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఏం కనపడిందో ఒకసారి చూడండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ హియర్. నిజంగా ఈ బోర్డు చూసి షాక్ అయ్యాను. దీని గురించి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఎప్పుడో 6th క్లాస్ జియోగ్రఫీలో దీని గురించి చదివాను. ఇన్ని ఇయర్స్ తర్వాత డైరెక్ట్ గా చూస్తున్నాను. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో కర్కట రేఖ. దీన్ని చూశాక నా ఫీలింగే మారిపోయింది. సో అది విషయం. ఇప్పుడిప్పుడే కొంచెం చలి తగ్గుతుంది. సన్ రేస్ అలా బాడీ పైన పడుతుంటే చాలా హాయిగా ఉంది. ఎస్పెషల్ గా మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు రన్ ఆఫ్ కచ్ ని అంతగా ఎక్స్ప్లోర్ చేయరు. అండ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా రన్ ఆఫ్ కచ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మన తెలుగు స్టేట్స్ నుండి రన్ ఆఫ్ కచ్ కి ఎలా రావాలి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడిప్పుడే కొంచెం చలి తగ్గుతుంది. ఇండియాలో రన్ ఆఫ్ కచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. దాని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. పర్సనల్గా నాకు రన్ ఆఫ్ కచ్ అనేది చాలా చాలా ఎగ్జైటింగ్ ప్లేస్. అండ్ ఈ రోజు అది నెరవేరబోతుంది. ఈ రోజు ఫస్ట్ మనం ధోలావీరా అనే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. భుజ్ నుండి ధోలావీరా ఒక 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ నేను ఉంటున్న ప్లేస్ నుండి ఒక 90 కిలోమీటర్స్ ఉండొచ్చు. ప్రజెంట్ హైవే నుండి కొంచెం పక్కకు వచ్చి షూట్ చేస్తున్నాను. ఎంత ఓపెన్ ల్యాండ్ అనమాట. ఈ రోజు అండ్ రేపు కంప్లీట్గా మనం కచ్లోనే ఉంటాం.
భుజ్ నుండి ధోలావీరా వెళ్ళేటప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ రోడ్ వస్తుంది. అది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రన్ ఆఫ్ కచ్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. పర్సనల్ గా ఈ వీడియో నాకు ఛాలెంజింగ్ అండ్ ఇంపార్టెంట్ కూడా. మీకు డౌటే అక్కర్లేదు, ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఐఎమ్ వెరీ 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 షూర్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా భుజ్ నుండి ధోలావీరా వెళ్లే రోడ్ లో ఉన్నాం. ఇది నేషనల్ హైవే 341 అన్నమాట. దారిలో ఒక చోట బాగా ఆకలిగా ఉంటే తినడానికి ఆగాను. తెలుగు వాళ్ళ హోటల్స్ లా కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. గుజరాత్ లో దొరికే ఐటమ్స్ కూడా కొంచెం నార్త్ లాగే అనిపిస్తాయి, కానీ కాదు. ఒక ఆలూ పరాటా చెప్పాను, ఇలా పీసెస్ గా ఇచ్చాడు. చాలా చాలా బాగుంది. ఇంకా ఇది లేకుండా మన రైడ్ కంప్లీట్ అవుతుందా? ఇదే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన హోటల్. బోర్డ్ పైన కనిపించే నేమ్స్ అన్ని ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నమాట. ఇంకా మన రైడ్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుండే అసలైన వీడియో మొదలవబోతుంది. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా రన్ ఆఫ్ కచ్ వరకు రావాలి అనుకుంటే ఇప్పటి నుండి నేను చెప్పేవి చాలా జాగ్రత్తగా వినండి. మన తెలుగు స్టేట్స్ నుండి, ఎస్పెషల్ గా హైదరాబాద్ నుండి రన్ ఆఫ్ కచ్ వరకు మీరు ఎలా రావాలి అనేది ఒకసారి మీకు చెప్తాను, చూడండి. మనకి హైదరాబాద్ నుండి భుజ్ వరకు డైరెక్ట్ గా ట్రైన్స్ లేవు కాబట్టి గుజరాత్ లోని విరంగం జంక్షన్ వరకు మీరు ట్రైన్ బుక్ చేసుకోవాలి. అక్కడ నుండి కనెక్టింగ్ ట్రైన్ లో మీరు భుజ్ వరకు రావచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోడ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతే కచ్ డెజర్ట్ వచ్చేస్తుంది. కానీ అది మనం లాస్ట్ లో చూడబోతున్నాం. దారిలో పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేదో అని మళ్ళీ ఫిల్ చేయించాను. ఇప్పుడే నేను కావడా అనే ఊరు నుండి రైట్ డైరెక్షన్ తీసుకున్నాను. ఇంకొంచెం సేపట్లోనే మనకి మోస్ట్ సీనిక్ రోడ్ రాబోతుంది. అది రాగానే చూపిస్తాను. ఇందాక మీకు ట్రైన్ లో ఎలా రావాలో చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఫ్లైట్ ఆప్షన్ చెప్తాను. గుడ్ న్యూస్ ఏంటంటే మీకు హైదరాబాద్ నుండి భుజ్ వరకు డైరెక్ట్ గా ఫ్లైట్స్ ఉన్నాయి. 1 స్టాప్ ఫ్లైట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. భుజ్ కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి ప్రైవేట్ టాక్సీస్ లో మీరు రన్ ఆఫ్ కచ్ కి రావచ్చు. మీరు ఒకవేళ బైకో స్కూటీయో తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక అడ్వెంచరస్ జర్నీకి ఫిక్స్ అయిపోండి. హైదరాబాద్ లో నా ఇంటి నుండి 1500 కిలోమీటర్స్ దూరంలో రైడ్ చేస్తున్నా. గుజరాత్ లో ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. మీరు ఫ్యామిలీస్ తో ఒకవేళ కచ్ కి రావాలి అనుకుంటే టాక్సీస్ హైర్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ధోలావీరా విలేజ్ కి వెళ్ళాలి అంటే కావడా నుంచి రైట్ డైరెక్షన్ తీసుకోవాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ డైరెక్షన్ తీసుకున్నారంటే రన్ ఆఫ్ కచ్ కి వెళ్ళిపోతారు. అలా మీతో మాట్లాడుతూ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ రోడ్ కి వచ్చేసాను. వెల్కమ్ టు రోడ్ టు హెవెన్. భుజ్ నుండి ధోలావీరా విలేజ్ కి వెళ్లే దారిలోనే ఒక 30 కిలోమీటర్ల ముందు నుండే ఈ రోడ్ వస్తుంది. కచ్ ప్రాంతంలో ఉన్న ఒక అద్భుతమే రోడ్ టు హెవెన్. మీరు గూగుల్లోకి వెళ్లి మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేశారంటే ఈ రోడ్డు లేకుండా ఒక్క లిస్ట్ కూడా మీకు కనిపించదు. యాజ్ ఎ ట్రావెలర్ గా ఇప్పటి వరకు నేను కొండలు, లోయలు, అడవులు ఇలా అన్ని ల్యాండ్స్కేప్స్ చూశాను. కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో నేలపైన ఒక వైట్ ల్యాండ్స్కేప్ చూస్తున్నాను. చాలా మంది ఫోటోస్ అండ్ వీడియోస్ లో ఈ రోడ్ టు హెవెన్ ని చూసి రన్ ఆఫ్ కచ్ అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, ఇది ఒక రోడ్డు మాత్రమే. అసలైన రన్ ఆఫ్ కచ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేను సరిగ్గా లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి. ఈ రోడ్ ని 2019లో కన్స్ట్రక్ట్ చేశారు. 2019 ముందు ధోలావీరా వెళ్ళాలి అంటే ఇంకొక రోడ్ ద్వారా వెళ్లేవాళ్ళు. ఈ రోడ్డు వల్ల చాలా డిస్టెన్స్ తగ్గిపోయింది. దీని పేరు రోడ్ టు హెవెన్ అని ఇక్కడ అఫీషియల్ గవర్నమెంట్ పెట్టలేదు. చాలా మంది ట్రావెలర్స్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ చూసి దీనికి ఆ పేరు పెట్టారు. మీరు దూరంగా చూసారంటే ఆకాశం వైపు ఈ రోడ్డు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ నాకు ఎంత నచ్చిందంటే నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో ఈ ప్లేస్ కి వచ్చారంటే ఇలాగే కనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే ఇక్కడ ల్యాండ్ అంతా వైట్ గా కనిపిస్తుంది. అసలు ఇక్కడ నేల వైట్ గా ఎందుకుంటుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజానికి కచ్ ప్రాంతం అంతా ఒక డ్రై ఏరియా అన్నమాట. ఈ ప్రాంతం అంతా ఇంతకు ముందు సముద్రంలో భాగంగా ఉండేది. అయితే కాలక్రమంగా ఇక్కడ క్లైమాటిక్ చేంజెస్ వల్ల సముద్రం అంతా వెనక్కి వెళ్లిపోయింది. కానీ సముద్రంలో ఉండే ఉప్పు మాత్రం ఈ నేలలోనే మిగిలిపోయింది. కాబట్టి వర్షాలు పడి ఈ నేల మొత్తం నీళ్లు ఫ్లో అయినప్పుడు ఈ ల్యాండ్ లో ఉన్న సాల్ట్ కూడా నీళ్లలో కలుస్తుంది. తర్వాత ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయినప్పుడు లోపలున్న సాల్ట్స్ మాత్రమే పైకి కనిపిస్తాయి. అందుకే వర్షాకాలం అయిపోయిన తర్వాత వింటర్ సీజన్ లో ఇక్కడ నేల మొత్తం తెల్లగా మారుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా వాటర్ ఉన్నాయి. కాకపోతే ఈ వాటర్ డెప్త్ చాలా ఎక్కువగా ఏమి ఉండదు, జస్ట్ ఒక 1/2 ఫీట్ ఉంటుంది.
చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ రోడ్ త్రూ హెవెన్. చాలా మంది దీన్ని రోడ్ టు హెవెన్ అంటారు, బట్ రోడ్ టు హెవెన్ కాదు, రోడ్ త్రూ హెవెన్. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు దీని సీజన్. ఇలాంటి అద్భుతాలు మన భారతదేశంలో ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవ్వట్లేదబ్బా. వీడియోలో చూడడానికి మీకు ఎండగా అనిపించవచ్చు, బట్ ఇక్కడ చలి మామూలుగా లేదు. ఎంత చలి అంటే చల్ల గాలి అలా తాకుతుంటే కొరడాతో కొట్టినట్టు ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ భారత్. మన ఇండియాలో ఉన్న రోడ్ జర్నీస్ అన్నిటికంటే మోస్ట్ సీనిక్ రోడ్ జర్నీ ఇది. దీనికి పేరు ఎవరో కానీ కరెక్ట్ గా పెట్టారు. నిజంగానే ఇది రోడ్ త్రూ హెవెన్. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ వ్యూస్ అన్ని ఎంజాయ్ చేయండి. పొద్దున్న లేచి భుజ్ నుండి ఆ చలిలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నానా అనుకున్నాను, బట్ టోటల్లీ వర్త్ ఇట్. ఇంకా మనం ధోలావీరాకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇట్లాంటి వాటి కోసం ఎంత రిస్క్ తీసుకున్నా తప్పులేదు. ఎట్లాంటి ప్లేసెస్ ఉన్నాయిరా మన భారతదేశంలో. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే, ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉంటాయో ఒకసారి ఊహించుకోండి మన ఇండియాలో. నేను ఒక ఇండియన్ అయినందుకు నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మోస్ట్ అండర్ రేటెడ్ స్టేట్ అబ్బా గుజరాత్. ఇదే ఇలా ఉంటే ఇంకా రన్ ఆఫ్ కచ్ ఎలా ఉంటుందని ఊహల్లో ఉన్నాను. ఇక్కడ నుండి ఇంకో 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది ధోలావీరా. బాబా ఏం బ్యూటీరా నాయనా. ఒకవైపు ఎండ, ఇంకొక వైపు చలి. స్వర్గం వైపు వెళ్ళిపోతున్నామా అనిపించేలాగా ఈ దారి. ఎంత దూరమైనా సరే ఇలా వెళ్ళిపోతూ ఉండొచ్చు, కాకపోతే పెట్రోల్ చూసుకోవాలంతే. ఈ ఫీలింగ్స్ అన్ని ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేస్తే కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదో అనేది కూడా నాకు డౌటే. జీవితం అంతా ఇలాగే ఉంటే బావుండు అని నాకు ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. నేలంతా వైట్ గా ఎంత బాగుందో చూడండి. మిట్ట మధ్యాహ్నం వస్తేనే ఇలా ఉంది అంటే ఒకవేళ సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంలో వచ్చానంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ లోకల్ కచ్ స్టైల్లో ఉండే బట్టలు కూడా మీరు వేసుకొని ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ నేనెందుకు దిగి లోపలికి వెళ్ళట్లేదు అంటే రేపు మార్నింగ్ సన్ రైజ్ టైంలో మళ్ళీ ఈ ప్లేస్కి వస్తాను. అప్పుడు చాలాసేపు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యా. మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నేను ధోలావీరా విలేజ్ కి వెళ్లే టైం అయింది. వెల్కమ్ టు ధోలావీరా విలేజ్, ది లాస్ట్ హరప్పన్ సిటీ. దీని గురించి మీతో చాలా విషయాలు చెప్పాలి. ఈ విలేజ్ లోపలికి వెళ్ళాక మీకు అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విలేజ్ ఎంట్రన్సే చూడడానికి యూనిక్ గా ఉంది కదా. ఈ విలేజ్ లో ఈ రోజుకి నేను ఉండబోయే స్టే ఇదే. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గుడిసెలో స్టే చేయబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. పొద్దున ఎప్పుడో తిన్న ఆలూ పరాటా ఎప్పుడూ అరిగిపోయింది. ఇప్పుడే లంచ్ చేయడానికి వచ్చాను. లంచ్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ధోలావీరా అనేది ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కాదు. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇప్పటి నుండి ఆ విషయాలు మీతో పంచుకుంటాను. ఇప్పుడే ధోలావీరా ఆర్కియలాజికల్ సైట్ లోకి ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మీకు ఒక మ్యూజియం కనిపిస్తుంది. ఇక్కడ మీకు చాలా కొత్త విషయాలు తెలుస్తాయి, కానీ లోపల వీడియోస్ తీయడానికి ఛాన్స్ లేదు. మ్యూజియం లో ఉన్న వస్తువులన్నీ చూశాక నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఈ ధోలావీరా చరిత్ర 5000 ఏళ్ల క్రితం మొదలైంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికత మనది. భారతదేశం నుండే ప్రపంచమంతా నాగరికత నేర్చుకుంది. ప్రకృతి వల్ల జరిగిన ప్రమాదాల వల్ల కానీ, విదేశీ దండయాత్రల వల్ల కానీ చాలా వాటికి ప్రూఫ్స్ లేకుండా పోయాయి. వాటన్నిటిని తట్టుకొని ఇప్పటికీ మనకి కనిపిస్తున్న కొన్ని ప్రదేశాల్లో ఈ లాస్ట్ హరప్పన్ సిటీ ఒకటి. మనందరం మొహంజదారో ఇంకా హరప్పన్ నాగరికత గురించి చదువుకున్నాం కదా. సామాన్య శకం 3000 ఏళ్లకు ముందే ఇక్కడ ప్రజలు ఒక సిటీని కట్టుకొని జీవించారు. అప్పట్లోనే చాలా తెలివితో ఈ సిటీస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. వాటిల్లో ధోలావీరా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్. నన్ను అడిగితే ఇప్పుడున్న సిటీస్ కంటే అవే బెటర్ గా ఉండేవి. వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి ఎలాంటి కట్టడాలు కట్టారో చూడండి. స్పెసిఫిక్ గా ధోలావీరాలో హైలైట్ ఏంటంటే ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అంత బాగా ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు ఇక్కడ పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. మొహంజదారో ఇంకా రిమైనింగ్ హరప్పన్ సిటీస్ కి ధోలావీరాకి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ హైలైట్ ఏంటంటే స్టోన్ ఆర్కిటెక్చర్. దీంట్లో హయ్యర్ టౌన్, లోయర్ టౌన్ ఇంకా పబ్లిక్ గ్యాదరింగ్స్ కోసం ఒక సెపరేట్ ఏరియా, అడ్మినిస్ట్రేషన్ ఏరియాతో పాటు బరియల్ గ్రౌండ్స్ కూడా ఉండేవి. ఇక్కడ నుండి పర్షియా వరకు అంటే ఇప్పుడున్న ఇరాన్ ప్రాంతం వరకు సిల్క్ రూట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరిగేవి. గోల్డ్ ఆర్నమెంట్స్,
ఆర్నమెంట్స్, కాపర్ టూల్స్, ఇంకా కుండల తయారీ, ఇలా ఎన్నో వస్తువులు ఇక్కడ తయారు చేయబడేవి. అంతగా ఒక వెలుగు వెలిగిన ప్రాంతం ఎందుకు దాని నాగరికత కోల్పోయింది? కరువు కాటకాలు, వాటర్ డ్రై అయిపోవడం వల్ల, ఇంకా క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఇక్కడ సిటీస్ అంతరించిపోయినట్లుగా చెప్తూ ఉంటారు. ఈ నాగరికత మొత్తం మన అఖండ భారత్ లో జరగడం మనందరికీ గర్వకారణం. ఇలాంటి గొప్ప గొప్ప ప్లేసెస్ గురించి మీ పిల్లలకి కూడా చెప్పండి. ఈ ప్లేస్ మొత్తం చూడడానికి 3 to 4 hours టైం పడుతుంది. అంతా ఎక్స్ప్లోర్ చేశాక నేనుంటున్న స్టేకి రిటర్న్ అయ్యాను. ఈ రోజు వరకు చాలా అలసిపోయాను అండ్ రేపు మార్నింగ్ లేచి కచ్ లో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. దాంట్లో ది గ్రేట్ రన్ ఆఫ్ కచ్ కూడా ఉంది. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.